హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మరొక పేరుని మనము రిజల్టేటివ్ పాస్ట్ అని అంటాం. రిజల్టేటివ్ పాస్ట్ అని కూడా చెప్తాం. సో ఈ యాక్షన్ని మనము ప్రిసీడింగ్ యాక్షన్ అని కూడా చెప్తాం. ప్రిసీడింగ్ యాక్షన్ అంటే ముందు జరిగిన యాక్షన్ అని. సో ప్రిసీడింగ్ యాక్షన్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని రిజల్టేటివ్ పాస్ట్ అంటాం, అదేవిధంగా ప్రిసీడింగ్ యాక్షన్ అని కూడా చెప్తాం. సో ఫస్ట్ మనము స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ సో అంటే వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది. సో సబ్జెక్ట్ అనేది కామన్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ వర్బ్ ఏమొస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అనేది ఉంటుంది వర్బ్. ఓకేనా, ఈ టెన్స్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇది యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ అనమాట. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ చూడండి, హ్యాజ్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్యాసివ్ కదా. సో బీ ఫామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బీన్ రాయడం జరిగింది. సో V3 అనేది ఉంటుంది ప్యాసివ్ వాయిస్కి. సో ఇక్కడ మీరు గమనిస్తే హ్యాజ్ హ్యావ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్, V3 అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఇక్కడ హ్యాజ్ హ్యావ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ని యూజ్ చేస్తామంటే హీ, షీ, ఇట్ సింగులర్ ఉన్నప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాం, హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా ప్లూరల్ ఉన్నప్పుడు యు, వి, దే ప్లూరల్. సబ్జెక్ట్గా ఇవి వచ్చినప్పుడు, యు, వి, దే వచ్చినప్పుడు హ్యావ్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. హ్యావ్ ప్లస్ V3, ఇక్కడ హ్యాజ్ ప్లస్ V3 అయితే వస్తుంది స్ట్రక్చర్. అదేవిధంగా ప్యాసివ్లో అయితే ఇక్కడ చూడండి, ప్యాసివ్లో అయితే హ్యాజ్ బీన్ అంతే, సింగులర్కి హ్యాజ్ బీన్. హీ, షీ, ఇట్. ఇక్కడ చూడండి ఐకి కూడా హ్యావే వస్తుంది. ఓకేనా, హీ, షీ, ఇట్ సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ బీన్ వస్తుంది. హ్యాజ్ బీన్ ప్లస్ V3 వస్తుంది. అదేవిధంగా ప్లూరల్ ఉన్నప్పుడు, ప్లూరల్ అంటే యు, వి, దే ఇక్కడ ఐని కూడా కన్సిడర్ చేయాలి. ఈ ఐ, యు, వి, దే ఉన్నప్పుడు హ్యావ్ బీన్ ప్లస్ V3 అనేది వస్తుంది ప్యాసివ్. సో ఇది ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ బీన్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, యు, వి, దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏది వర్బ్ వస్తుంది అనేది, ఏది అగ్రి చేస్తుంది అనేది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కీవర్డ్స్ చూద్దాం. సో కీవర్డ్స్ ఏమి యూజ్ చేస్తాం చూడండి, జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, తర్వాత ఎవర్, ఎట్, టిల్ నౌ, సో ఫార్, నెక్స్ట్, సిన్స్, ఫర్, నెక్స్ట్, లేట్లీ, నెక్స్ట్, టుడే అనేది కూడా యూజ్ చేస్తాం. టుడే, దిస్ వీక్, దిస్ మంత్ ఇట్లా యూజ్ చేయడం అయితే జరుగుతుంది, ఎట్సెట్రా. ఇవి కీవర్డ్స్గా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కీవర్డ్స్ కొన్ని గమనించాలి మీరు. జస్ట్ అంటే అది
ఆల్రెడీ అనే మీనింగ్ని అయితే ఇస్తుంది. జస్ట్ అన్నా కూడా ఆల్రెడీ అన్నా కూడా ఒకటే, జస్ట్ అన్నా కూడా ఆల్రెడీ అనే మీనింగ్ని ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎవర్ ఎవర్ అంటే ఇక్కడ చూడండి, ఎవర్ అంటే ఎనీ టైమ్ ఇన్ ద పాస్ట్. ఎవర్ ఎనీ టైమ్ ఇన్ ద పాస్ట్, ఎనీ టైమ్ ఇన్ ద పాస్ట్, టైమ్ ఇన్ ద పాస్ట్, ఇన్ ద పాస్ట్ అనే మీనింగ్ని అయితే ఇస్తుంది. ఎవర్ ఎనీ టైమ్ ఇన్ ద పాస్ట్ అనే మీనింగ్ని అయితే ఇస్తుంది. ఇక్కడ ఎట్ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడే అని. సో అంటే ఇప్పుడే ఇంకా కాలేదు, నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది అనమాట. ఎట్ ఇక్కడ టిల్ నౌ, అదేవిధంగా సో ఫార్, అదేవిధంగా ఎవర్. సో ఎవర్ అనేది కూడా ఎక్కడ నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెగిటివ్ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మరియు ఇంట్రాగేటివ్ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ చూడండి, లేట్లీ అనేది ఉంది కదా. ఈ లేట్లీ అనేది ఏం చేస్తుందంటే, లేట్లీ అనే మీనింగ్ మీరు ఏమనుకుంటున్నారు, లేట్లీ అంటే ఆలస్యం అయింది అని అనుకుంటున్నారు కదా. లేట్లీ అంటే ఆలస్యం అని కాదు, ఇక్కడ రీసెంట్లీ అని, ఇప్పుడే అయ్యింది అని అర్థం. సో గమనించాలి. సో లేట్లీ అంటే రీసెంట్లీ, ఇక్కడ రీసెంట్లీ అని అర్థం. సో రీసెంట్లీ అని అర్థం. ఇక్కడ సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేసినప్పుడు, పాయింట్ ఆఫ్ టైంని తెలియజేసినప్పుడు. యాక్చువల్గా సిన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో, కానీ ఇక్కడ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం. ఎక్కడంటే మీకు ముందు చెప్తాను, ఓకేనా. పాయింట్ ఆఫ్ టైం ఏదంటే ఇక్కడ చూడండి, పాయింట్ ఆఫ్ టైం ఎస్టర్డే అనేది కూడా పాయింట్ ఆఫ్ టైమే. ఎస్టర్డే, సిన్స్ ఎస్టర్డే అనే పదం యాక్చువల్గా పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉపయోగించాలి. కానీ ఇక్కడ సిన్స్ అనే సందర్భంలో సిన్స్ని యూజ్ చేసినప్పుడు దాని తర్వాత ఎస్టర్డేని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ పాస్ట్ టెన్స్ని తెలియజేసే కొన్ని కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిన్స్తో యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో ముందు మీకు చెప్తాను. తర్వాత ఎస్టర్డే, మండే, సిన్స్ మండే. సో సిన్స్ని మండేతో యూజ్ చేయొచ్చు, సిన్స్ మండే. అదేవిధంగా సిన్స్ మండే, ట్యూస్డే, ఇట్లా ఏదైనా కావచ్చు. అదేవిధంగా లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ 9 AM, సిన్స్ 9 AM, సిన్స్ 9 o'clock, ఓకేనా. సిన్స్ ఆగస్ట్, సిన్స్ ఆగస్ట్, ఇలా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇట్లా సిన్స్ చెప్పొచ్చు. సో పర్టికులర్ సిన్స్ లంచ్ టైం. సో లంచ్ టైం నుంచి సిన్స్ లంచ్ టైం, ఇట్లా పర్టికులర్ టైం అంటే పాయింట్ ఆఫ్ టైం లేదా పర్టికులర్ టైం. సో పర్టికులర్ టైంతో ఈ సిన్స్ని చెప్పడం అయితే జరుగుతుంది. సిన్స్ తర్వాత పర్టికులర్ టైం అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్ గమనించండి. ఈ ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టర్డే ఉంది కదా. ఫర్ 2 days, ఫర్ 2 days, 2 months, ఓకేనా. 2 years లేదా 2 years లేదా 2 hours, 2 hours, 2 months లేదా 2 అనే కాదు, ఇక్కడ 3 months, 4 months, ఇట్లా ఏదైనా అనుకోవచ్చు. సో ఈ విధంగా 2 months, ఓకేనా. ఈ విధంగా ఈ డేస్, అవర్స్, మంత్స్, పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైంని తెలిసేటప్పుడు మనము ఈ ఫర్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేసినప్పుడు. అదేవిధంగా ఏజెస్, తర్వాత 2 days, ఇట్లా ఫర్ ఫ్యూ డేస్, సో ఇట్లా కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఫర్ని మనము పీరియడ్ ఆఫ్ టైంని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది కీవర్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ రాసి మీకు వాటి గురించి, అంటే ఒక సెంటెన్స్ని పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎలా చేంజ్ చేయాలి, ఇంట్రాగేటివ్ ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ వాచ్డ్ కల్కి. నేను కల్కి చూశాను. కల్కి అంటే కల్కి సినిమా. సో కల్కి, ఐ హ్యావ్ వాచ్డ్ ద ఫిలిం కల్కి.
లేదా ఐ హ్యావ్ వాచ్డ్ కల్కి మూవీ. ఐ హ్యావ్ వాచ్డ్ కల్కి మూవీ. నేను కల్కి మూవీని చూశాను. నెక్స్ట్ దీన్ని ఇట్లా మార్చొచ్చా? ఇక్కడ చూడండి, నెగిటివ్లో లేదా ఫస్ట్ ఇంట్రాగేటివ్లో మారుతాం. ఇది పాజిటివ్ సెంటెన్స్ అనుకుంటే పాజిటివ్. ఇది యాక్టివ్ వాయిస్ గురించి చెప్తున్నాను నేను. యాక్టివ్ వాయిస్లో పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీన్ని గమనిస్తే మీరు చూడండి, ఇది సబ్జెక్టు, ఇది హ్యావ్ ప్లస్ V3. మన స్ట్రక్చర్లో యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాజ్ ప్లస్ V3 అని చెప్పాను కదా. హ్యావ్ ఎప్పుడు వస్తుంది? ఐ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. ఇది V3. అర్థమైందా? సో ఇది పాజిటివ్ సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఇంట్రాగేటివ్లో మారుస్తున్నాను. ఇంట్రాగేటివ్. సో ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చనింగ్. ఓకేనా? క్వశ్చనింగ్ మార్చినప్పుడు ఈ హ్యావ్ అనేది ఇక్కడ వెళ్తుంది. హెల్పింగ్ వర్బే కదా హ్యావ్ అనేది. ఇది హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ వాచ్డ్ అనేది మెయిన్ వర్బ్. మనకు హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్లో ఉంటే చాలా ఈజీ, మనం సింపుల్గా మార్చేయచ్చు. ఓకేనా? హ్యావ్ని నేను ఇక్కడ రాస్తున్నాను. హ్యావ్ ఇక్కడ ఈ ఐని సబ్జెక్ట్ని ఇక్కడ రాస్తున్నాం. హ్యావ్ ఐ వాచ్డ్ కల్కి మూవీ. నేను కల్కి మూవీ చూశానా? క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్లో మార్చడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్లో మార్చాలంటే సింపుల్ అండి. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేర్చాలి అంతే. చూడండి, ఐ హ్యావ్ నాట్ వాచ్డ్ కల్కి మూవీ. నేను కల్కి మూవీని చూడలేదు. ఐ హ్యావ్ నాట్ వాచ్డ్ కల్కి మూవీ ఎట్. సో చూడలేదు అంటే ఇక్కడ చూడండి, ఎట్ అని చెప్తా. అంటే నేను ఇంకా ఆ మూవీని చూడలేదు. ఐ హ్యావ్ నాట్ వాచ్డ్ కల్కి మూవీ ఎట్. నేను ఇంకా ఆ మూవీని చూడలేదు. ఇక్కడ చూడండి, దీన్ని ఇట్లా మార్చవచ్చు. ఇక్కడ చూడండి, నెగిటివ్లో ఉంది. ఇది దేంట్లో ఉంది? నెగటివ్. సో దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చాలి. సో ఇంట్రాగేటివ్. ఓకేనా? నెగిటివ్ ఇంట్రాగేటివ్. దీన్ని ఇట్లా మారుద్దాం. హ్యావ్ ఐ నాట్. ఇక్కడ కూడా ఈజీనే. ఇక్కడ చూడండి, ఇట్లా చేంజ్ చేసాం. హ్యావ్ని ఇక్కడ రాసి నాట్ ఇక్కడ, ఐ ఇక్కడ రాసాం. తర్వాత నాట్, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాయడం జరిగింది. హ్యావ్ ఐ నాట్ వాచ్డ్ కల్కి మూవీ ఎట్. నేను ఇంకా కల్కి మూవీ చూడలేదా? మూవీ ఎట్ క్వశ్చన్ మార్క్. అర్థమైందా? దీన్ని షార్ట్ ఫామ్ కూడా రాయొచ్చు. ఈ హ్యావ్ నాట్ని హ్యావెంట్ అని రాయొచ్చు. అర్థమైందా? దీన్ని షార్ట్ ఫామ్లో ఇంట్రాగేటివ్ రాయాలంటే, షార్ట్ ఫామ్ అంటే కాంట్రాక్టెడ్ ఫామ్, కాంట్రాక్షన్ చేయడం అంటే కాంట్రాక్ట్ కలపడం అనమాట. సో ఇక్కడ చూడండి, హ్యావెంట్ ఐ వాచ్డ్ కల్కి మూవీ. కల్కి మూవీ ఎట్. అంతే. సో చూడండి, చాలా ఈజీగా మార్చేయచ్చు. ఈ విధంగా మార్చవలసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాద్దాం. ఏ వాయిస్లో రాద్దాం? ప్యాసివ్ వాయిస్లో. సో ప్యాసివ్ వాయిస్లో రాస్తే కల్కి మూవీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. సో కల్కి మూవీ. ఇక చూడండి, కల్కి మూవీ సింగులర్ కాబట్టి, ఇది సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏం రావాలి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇక చూడండి, సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్యాసివ్. ఇక్కడ చూడండి, సింగులర్ సబ్జెక్ట్ ఉంది కదా. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ రావాలి. సో కల్కి మూవీ అనేది సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ రాయాలి. సో కల్కి మూవీ హ్యాస్ బీన్. వాచ్డ్ V3. కల్కి మూవీ హ్యాస్ బీన్ వాచ్డ్ బై మీ. అంతే కదా. కల్కి మూవీ హ్యాస్ బీన్ వాచ్డ్ బై మీ. నా చేత కల్కి మూవీ చూడబడింది. అర్థమైందా? నెక్స్ట్ దీన్ని ఇంట్రాగేటివ్లో మార్చినప్పుడు సింపుల్. ఇక్కడ హ్యాస్ ఏదైతే ఉందో ఇక్కడ స్టార్టింగ్లో రాయాలి. హ్యాస్ కల్కి మూవీ. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది కల్కి మూవీ అనేది సబ్జెక్ట్. హ్యాస్ కల్కి మూవీ బీన్. తర్వాత ఈ బీన్ రాయాలి. బీన్ వాచ్డ్ బై మీ. క్వశ్చనింగ్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని నెగిటివ్లో మార్చాలి. ఇది ఇంట్రాగేటివ్.
ఇప్పుడు నెగిటివ్లో మార్చాలి. నెగిటివ్లో ఎలా మారుస్తాం? ఇక్కడ చూడండి, కల్కి మూవీ హ్యాజ్ నాట్, ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ని రాయాలి. హ్యాజ్ నాట్ బీన్ వాచ్డ్, బై మీ. నెగిటివ్. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను? ఇంట్రాగేటివ్లో మారుస్తాను. నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఓకేనా? నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మార్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈ హ్యాజ్ ఉంది కదా, హ్యాజ్ని ఇక్కడ రాస్తున్నాం. హ్యాజ్ ఈ సబ్జెక్ట్ ఇక్కడ రాస్తున్నాం. కల్కి మూవీ నాట్ బీన్ వాచ్డ్ బై మీ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఇది ఏ హ్యాజ్ని ఇక్కడ హ్యాజంట్ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ దీన్ని నెగిటివ్లో రాసినప్పుడు ఈ హ్యాజంట్ని షార్ట్ ఫామ్ రాసినప్పుడు ఈ హ్యాజంట్ని ఇక్కడే రాసేయాలి. హ్యాజంట్ కల్కి మూవీ బీన్ వాచ్డ్ బై మీ క్వశ్చన్ మార్క్. షార్ట్ ఫామ్ అనమాట, కాంట్రాక్టెడ్ ఫామ్ ఇది. ఓకేనా? కాంట్రాక్టెడ్ ఫామ్లో ఇలా స్టార్టింగ్లోనే రాసేయాలి హ్యాజంట్ అనేది. హ్యాజంట్ కల్కి మూవీ బీన్ వాచ్డ్ బై మీ. నా చేత కల్కి మూవీ చూడబడలేదా? నెగిటివ్. చూడబడిందా? పాజిటివ్. అర్థమైందా? ఈ విధంగా మనము సెంటెన్సెస్ని చేంజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు హ్యావ్ ఫామ్ గురించి చెప్పాలండి. సో హ్యావ్ ఫామ్ని మెయిన్ వర్బ్ గాను యూజ్ చేస్తాం. అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ గాను యూజ్ చేయడం అయితే జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్ అంటే యాక్సిలరీ వర్బ్ గాను. సో మెయిన్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు దాని యొక్క ఫామ్స్ అనేవి ఉంటాయి కదా, వర్బ్ ఫామ్స్. సో వర్బ్ ఫామ్స్ అనేవి ఉంటాయి. మెయిన్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు దాని యొక్క వర్బ్ ఫామ్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హ్యావ్ అనేది V1 అనుకుంటే హ్యావ్ అనేది V1. V1S అంటే హ్యాజ్, ఇది సింగులర్తో రాస్తాం అనమాట. V1S హ్యాజ్. సో V2 ఏమవుతుందండి? హ్యాడ్ అవుతుంది. V2 హ్యాడ్. V3 కూడా హ్యాడ్ అవుతుంది. V3 ఏమవుతుంది? హ్యాడ్. సో V4 ఏమవుతుంది? హ్యావింగ్. హ్యావింగ్. ఇది మెయిన్ వర్బ్. హ్యావ్ని మెయిన్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు దాని యొక్క వర్బ్ ఫామ్స్. ఇందులో ఇంటర్నల్గా ఏముంటుందంటే డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ లంచ్. నేను లంచ్ కలిగి ఉంటాను అంటే లంచ్ని తింటాను అని అర్థం అనమాట. నేను లంచ్ చేస్తాను అని అర్థం. లంచ్ని రిసీవ్ చేసుకుంటాను. ఇక్కడ రిసీవింగ్ అనే కాన్సెప్ట్తో ఇక్కడ హ్యావ్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ హ్యావ్ ఏం వర్బ్గా యూజ్ చేయడం జరిగింది? మెయిన్ వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ హ్యావ్ని మెయిన్ వర్బ్గా యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ యామ్ హ్యావింగ్ లంచ్. సో ఇక్కడ చూడండి, హ్యావింగ్, ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇక్కడ కూడా మెయిన్ వర్బ్గా యూజ్ చేయడం అయితే జరిగింది. V4 ఫామ్ అనమాట. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం కదా, V4. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి, ఐ హ్యాడ్ లంచ్. నేను లంచ్ చేశాను అని అర్థం. అంటే లంచ్ తీసుకున్నాను, లంచ్ చేశాను అని అర్థం. ఇక్కడ చూస్తే హ్యాడ్ అనేది V2. అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. దేంట్లో ఉంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ తీసుకుందాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది కదా. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. స్ట్రక్చర్ హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాజ్ ప్లస్ V3. హ్యావ్ ఎప్పుడు వస్తుంది? ఐ, వి, యు, దే లకు హ్యావ్ యూజ్ చేయడం జరుగుతుంది, అంటే ప్లూరల్. నెక్స్ట్ హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సింగులర్. అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐ కాబట్టి హ్యావ్ ప్లస్ V3 కదా. మనకు ఇక్కడ హ్యాడ్ అనేది V2 ఫామ్ ఉంది. ఇక్కడ హ్యావింగ్ మెయిన్ వర్బ్ V4 ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది V1 అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తున్నప్పుడు V3ని యూజ్ చేయాలి. హ్యావ్ యొక్క V3 ఫామ్ ఏంటి? హ్యాడ్. అదే కదా, హ్యాడ్. సో ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్
జస్ట్ నౌ, జస్ట్ నౌ నేను ఇప్పుడే లంచ్ చేశాను అని అర్థం. అర్థమైందా? ఇక్కడ 2 హ్యావ్లు వచ్చింది కదా సార్, ఇది రాంగ్ ఏమో అనుకుంటారు చాలామంది. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేసాం, ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేసాం. ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే లంచ్ని చేశాను, నేను ఇప్పుడే తిన్నాను అని అర్థం అనమాట. సో అర్థమైందా? సో ఈ విధంగా మనము హ్యావ్ని మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి యామ్, ఇక్కడ చూడండి బీ ఫామ్ అంటాం అనమాట. బీ ఫామ్. సో బీ ఫామ్ని మనం మెయిన్ వర్బ్ గాను యూజ్ చేయొచ్చు, హెల్పింగ్ వర్బ్ గాను యూజ్ చేయొచ్చు. సో మెయిన్ వర్బ్ అంటే ఐఎమ్ ఏ టీచర్, అందులో మెయిన్ వర్బ్గా యూజ్ చేయబడుతుంది యామ్ అనేది. ఓకేనా? షీ ఈజ్ ఏ టీచర్, ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేయబడుతుంది. దే ఆర్ టీచర్స్, వాళ్ళు టీచర్స్, అక్కడ ఆర్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేయబడుతుంది. ఈ విధంగా మనము ఈ బీ ఫామ్ని మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను యూజ్ చేస్తాం. ఒకవేళ బీ ఫామ్ యొక్క వర్బ్ ఫామ్స్ ఎట్లా ఉంటాయి, బీ ఫామ్ యొక్క వర్బ్ ఫామ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. వర్బ్ ఫామ్స్. సో బీ ఫామ్ యొక్క వర్బ్ ఫామ్స్ ఇక్కడ చూడండి యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ అనేవి ఏమవుతుంది ఇక్కడ V1 అనుకుందాం. యామ్, ఈజ్, ఆర్ V1. సో అప్పుడు V2 ఏమవుతుంది? వాజ్, వర్. యామ్, ఈజ్, ఆర్ V1 అయితే V2 ఏమవుతుంది? వాజ్, వర్. అప్పుడు V3 ఏమవుతుందంటే ఇక్కడ బీన్ అవుతుంది. V4 ఏమవుతుందంటే బీయింగ్ అవుతుంది. బీ ఫామ్ కదా. సో యామ్, ఈజ్, ఆర్ అనేది V1, వాజ్, వర్ అనేది V2, V3 అనేది బీన్, V4 అనేది బీయింగ్. అర్థమైందా? సో జనరల్గా మనము దీనిని మనము యాక్చువల్గా దీనిని యామింగ్, ఈజింగ్, ఆరింగ్, వాజింగ్, వరింగ్ అని రాయం. అప్పుడు ఏం రాయాలి? బీయింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అందుకే కంటిన్యూస్ టెన్స్లో మనం కంటిన్యూస్ టెన్స్లో బీయింగ్ని యూజ్ చేస్తాం ప్యాసివ్ వాయిస్లో. అర్థమైందా? ప్యాసివ్ వాయిస్లో ఈ బీయింగ్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా వర్బ్ ఫామ్స్ అనేవి వీటి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు అవసరం అవుతుంది. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు మీకు అవసరం అవుతుంది. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వర్బ్ ఫామ్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో టు ఎక్స్ప్రెస్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. రీసెంట్గా అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ తెలియజేయడానికి రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. సో రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ని తెలియజేయడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇప్పుడు రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి? రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ నేను మీకు వర్బ్ ఫామ్స్ని నేర్పించాను. ఓకేనా? వర్బ్ ఫామ్స్ని నేర్పించాను. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడే అయిపోయింది అనమాట. సో ఐ హ్యావ్ టాట్ వర్బ్ ఫామ్స్. నేను ఇప్పుడే వర్బ్ ఫామ్స్ చెప్పాను కదా. ఐ హ్యావ్ టాట్ వర్బ్ ఫామ్స్ జస్ట్ నౌ లేదా రీసెంట్. జస్ట్ నౌ అని చెప్పొచ్చు. ఓకేనా? జస్ట్ నౌ లేదా రీసెంట్లీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి నేను ఒక ఇంగ్లీష్ బుక్ రాశాను, దాన్ని ఇట్లా చెప్పొచ్చు. ఐ హ్యావ్ రిటన్ ఏ బుక్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్ రీసెంట్లీ. అర్థమైందా? రీసెంట్లీ నేను ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ని రాశాను. అప్పుడు చూడండి హ్యావ్తో చెప్పాను. హ్యావ్ ప్లస్ V3 టీచ్కి V3 ఫామ్ టాట్ అనమాట. హ్యావ్ ప్లస్ V3 మన స్ట్రక్చర్ వచ్చిందా? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ ఇట్లా చెప్పవచ్చు. షీ హ్యాస్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. ఇప్పుడే ఆమె బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇక్కడ గమనించారా? హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ గాను హ్యాడ్ మెయిన్ వర్బ్గా. హ్యాజ్ ఎందుకు రాసాం? సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? షీ అనేది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ని రాయడం అయితే జరిగింది. సో ఇక్కడ హ్యాడ్ అనేది V3 ఫామ్ అనమాట. హ్యావ్ యొక్క V3 ఫామ్. షీ హ్యాజ్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే తన బ్రేక్ఫాస్ట్ని తినింది అని. ఓకేనా? చేసింది అని. ఈ విధంగా మనము
టు ఎక్స్ప్రెస్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. రీసెంట్గా ఇప్పుడే జరిగిన పనిని, ఇప్పుడే పూర్తయిన పనిని తెలియజేయడానికి మనం ఏ టెన్స్లో చెప్తాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు చెప్తామంటే, సో ఏదైనా యాక్షన్, ఏదైనా ఒక పని జరిగింది, ఆ పని యొక్క టైం మనకు అవసరం లేదు, నాట్ ఇంపార్టెంట్ అనమాట దాని యొక్క టైం. ఇట్ ఈస్ యూజ్డ్ when the time of an action when time of an action is not important. సో ఒక పని యొక్క సమయం మనకి ఇంపార్టెంట్ కాదు. అలాంటి సిచ్యువేషన్లో మనం టైం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, she has completed her homework. ఇక్కడ చూడండి, మనం ఏమైనా టైం చెప్పామా? టైం చెప్పలేదు. సో టైం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, టైంని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. షీ హ్యాజ్, ఎందుకంటే టైం అంత ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు కంప్లీట్ చేస్తే ఏంటి? ఆమె తన హోంవర్క్ కంప్లీట్ చేసింది. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ని కంప్లీట్ చేసింది. నెక్స్ట్ we have done the project work. సో టైం ఎంత ఇంపార్టెంట్ కాదు. సో ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేసాం. వీ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్ వర్క్. మేము ఆ ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేసాం, అంటే పూర్తి చేసేసాం అని. కంప్లీటెడ్ అంటే పూర్తి చేసామని, ఇక్కడ డన్ అంటే చేసామని. వీ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్ వర్క్. ఆ ప్రాజెక్ట్ వర్క్ని చేసాము అని అర్థం. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ రూల్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. గతంలో ప్రారంభమైంది, ఒక పని గతంలో ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అలాంటి పనులను తెలియజేయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. బట్ మనం కొన్ని వర్బ్స్ ఏవైతే స్టేటివ్ వర్బ్స్ ఉన్నాయో, ఆ స్టేటివ్ వర్బ్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ఐఎన్జీ ఫామ్లో రాయవలసి ఉంటుంది. వాటిని ఐఎన్జీ ఫామ్లో మనం రాయలేం. అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నివసించడం, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఐఎన్జీ ఫామ్, అంటే నో అనేది ఐఎన్జీ ఫామ్లో మనం రాయలేం. సో కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనం V3లోనే రాసేయాలి. ఇక్కడ చూడండి ఈ యూసేజ్ చూడండి. The action which began in the past and continuing at the present. సో దీన్ని తెలియజేయడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ I have known him since 2020. నేను అతనికి, అంటే అతను నాకు 2020 నుంచి తెలుసు. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నోన్ హిమ్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ నోయింగ్ హిమ్ అని చెప్పలేం. సో కాబట్టి ఏం చేస్తాం? అప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పడం జరుగుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ 2020 నుంచి అతను నాకు తెలుసు అని అర్థం. ఓకేనా? ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ lived in Bangalore since 2010 నుంచి ఆమె బెంగళూరులో నివసిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, మనం దేంట్లో చెప్పాము? ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం అయితే జరిగింది. ఆమె బెంగళూరులో 2010 నుంచి నివసిస్తుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇట్లా చెప్పొచ్చు, షీ
she has been ill, she has been ill since yesterday. సో సిన్స్తో మాత్రమే ఎస్టర్డే రాయాలండి. సో అదేవిధంగా షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ ఎస్టర్డే కరెక్టే. షీ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ 2 days, ఇది కూడా కరెక్టే. అంటే పీరియడ్ ఆఫ్ టైం, 2 రోజుల నుంచి ఆమెకి ఆరోగ్యం బాగలేదు, 2 రోజుల నుంచి ఆమెకి నిన్నటి నుంచి ఆమెకి ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు ఇక్కడ పర్టికులర్ టైం, ఎస్టర్డే పర్టికులర్ టైం కాబట్టి సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ స్టేటివ్ వర్బ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏముంటుంది, స్టేటివ్ వర్బ్. వాటిని కంటిన్యూస్ ఫామ్లో మనం రాయలేము, అందుచేత మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ యూసేజ్ చూడండి. టు ఎక్స్ప్రెస్ completed activity in the immediate past, in the immediate past అంటే జస్ట్ ఇప్పుడే పూర్తయిన, ఇమ్మీడియట్ పాస్ట్ ఇప్పుడే పూర్తయిన పనుల్ని, యాక్టివిటీని తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాజ్ జస్ట్ గాన్ అవుట్. ఆమె ఇప్పుడే బయటికి వెళ్ళింది. జస్ట్ ఇమ్మీడియట్ పాస్ట్ అనమాట, ఇప్పుడే బయటికి వెళ్ళింది. నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దే హ్యావ్ జస్ట్ sung a song. వాళ్ళు ఇప్పుడే ఒక పాట పాడారు. సో ఇక్కడ చూడండి, గమనించండి, జస్ట్ అనే కీవర్డ్ ఉంది. ఇప్పుడే ఇమ్మీడియట్ పాస్ట్, ఇప్పుడే పూర్తయిన పనుల్ని తెలియజేయడానికి మనం ఏమి యూజ్ చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా టు ఎక్స్ప్రెస్ రిజల్టేటివ్ పాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఉంది, అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది, అక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి. టు ఎక్స్ప్రెస్ రిజల్టేటివ్ పాస్ట్ అంటే ఇక్కడ రిజల్టేటివ్ పాస్ట్ అంటే ఇక్కడ రిజల్ట్ అంటే ఏంటండి, ఫలితం. సో ఫలితాన్ని తెలియజేసే ఒక పని అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, I have cut my finger. చూడండి, ఇక్కడ నా ఫింగర్ కట్ అయింది అని. సో నేను నా ఫింగర్ని కట్ చేసుకున్నాను అని. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. సో నేను వెజిటేబుల్ కటింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున నా ఫింగర్ని కట్ చేసుకున్నాను. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. సో ఇక్కడ రిజల్ట్ ఏంటంటే, సి ద బ్లడ్ ఈజ్ దేర్. చూడు, అక్కడ బ్లడ్ అనేది ఉంది. చూడు, అక్కడ బ్లడ్ ఉంది. సి ద బ్లడ్ ఈజ్ దేర్. అంటే ఇక్కడ రిజల్ట్, దాని యొక్క ఫలితం ఏంటి, అక్కడ బ్లడ్ చూస్తే తెలుస్తుంది. అక్కడ రిజల్ట్ ఫలితం కనిపిస్తుంది, బ్లడ్ కిందకి రావడం అనమాట. సో ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, ఇక్కడ రిజల్ట్ ఏంటంటే సి ద బ్లడ్ ఈజ్ దేర్. చూడు, అక్కడ బ్లడ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ హ్యాజ్ రైన్డ్. సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాజ్ రైన్ అంటే వర్షం పడిందని. రిజల్ట్ ఏంటి, సి ద గ్రౌండ్ ఈజ్ వెట్. చూడు, ఆ గ్రౌండ్ అంటే నేల తడిగా ఉంది. సి ద గ్రౌండ్ ఈజ్ వెట్, నేల తడిగా ఉంది. ఇట్ హ్యాజ్ రైన్డ్, వర్షం పడింది అని అర్థం. చూడు, నేల తడిగా ఉంది అని అర్థం అనమాట. చూడండి, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ ఉంది కదా, ఇక్కడ కట్ అనేది V3 ఫామ్. ఇది కట్ ఓకేనా. కట్ V1, కట్ V2, కట్ V3 సేమ్ ఫామ్ అనమాట ఇవి, ఓకేనా. ఇక్కడ రైన్డ్. సో ఇది V3 ఫామ్. ఇక్కడ హ్యాజ్ సింగులర్ కాబట్టి హ్యాజ్, ఇట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ని యూజ్ చేయడం జరిగింది. ఐ అనేది హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్తో వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ గమనించాలి, ఏ టెన్స్లో ఉంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఉంది. దీన్ని రిజల్టేటివ్ పాస్ట్ అని కూడా చెప్తాం. టెక్స్ట్ బుక్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూస్తున్నాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క టాపిక్ సంబంధించిన ఏదైతే గ్రామర్ ఉంటుందో, పాయింట్స్ ఉంటుందో వాటిని చూడబోతున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం.
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ ఈ ఈ స్ట్రక్చర్లో ఉంటుంది, ఈ నిర్మాణంలో. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ చూడండి 7th క్లాస్ సెమ్ 1 పేజ్ నెంబర్ 7లో ఇవ్వడం అయితే జరిగింది. లెట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్ విచ్ డినోట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇక్కడ చూడండి ఇదే మనకు కీ పాయింట్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఇప్పుడే పూర్తయిన పని అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ స్టార్టెడ్ టు టీచ్ మీ టు పెయింట్ గుడ్, వెరీ గుడ్ డిజైన్స్. సో ఇక్కడ చూడండి హ్యాజ్ స్టార్టెడ్, ఆమె నన్ను ఎలా అంటే మంచిగా పెయింట్ చేయడం, మంచి డిజైన్స్ చేయడం, నన్ను బోధించడం ప్రారంభించింది, నాకు బోధిస్తుంది అనమాట, బోధించడం ప్రారంభించింది. సో ఇక్కడ చూడండి బోధించడం ప్రారంభించింది అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట ఇది. ఇక్కడ చూడండి షీ హ్యాజ్, ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా, షీ హ్యాజ్ ప్లస్ V3, మన స్ట్రక్చర్ ఏంటి, హ్యాజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ హ్యాజ్ ప్లస్ V3 అయితే ఉంది. నెక్స్ట్, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ టెల్లింగ్ యూ అబౌట్ మై విలేజ్, నేను నా విలేజ్ గురించి చెప్పడం నీతో చెప్పడం నేను ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఎంజాయ్డ్, ఐ అనేది ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్కి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని అగ్రి చేయడం జరుగుతుందన్నమాట. ఐ అనేది మనం ప్లూరల్ కన్సిడర్ చేసి ఇక్కడ హ్యావ్ అనే వర్బ్తో అది అగ్రి చేస్తుంది కాబట్టి హ్యావ్ ప్లస్ V3 ఉంది చూడండి. దీస్ యాక్షన్స్ ఆర్ సెడ్ టు బి ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్తాం. V3 ఫామ్ని ఏమని చెప్తాం, పాస్ట్ పార్టిసిపుల్. V4 ఫామ్ని ఏం చేస్తాం, ఏమని చెప్తాం, V4 ఫామ్ని ఏం చెప్తాం, ప్రజెంట్ పార్టిసిపుల్. ఓకేనా, ప్రజెంట్ పార్టిసిపుల్. ఇవన్నీ మీకు పార్టిసిపుల్ జెరన్స్ టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ కొన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. బాబీ హ్యాజ్ ఈటెన్ ద బ్రేక్ఫాస్ట్, అంటే బ్రేక్ఫాస్ట్ని తీసుకున్నాడు, అంటే బ్రేక్ఫాస్ట్ తిన్నాడు అని. నెక్స్ట్, బాబీ బ్రేక్ఫాస్ట్ తిన్నాడు, బాబీ సింగులర్ కాబట్టి హ్యాజ్ ప్లస్ V3 అయితే వచ్చింది. నెక్స్ట్, దే హ్యావ్ కాల్డ్ ద పోలీస్, వాళ్ళు పోలీస్ని పిలిచారు. సో దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ ప్లస్ V3 అయితే వచ్చింది. నెక్స్ట్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. హ్యాస్ షీ పెయింటెడ్ ద వాల్, ఆమె వాల్ని పెయింట్ చేసిందా అనేది ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకేనా, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్డ్ ఫర్ అన్ఫినిష్డ్ యాక్షన్స్. ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్. అన్ఫినిష్డ్ యాక్షన్స్ విత్ స్టేటివ్ వర్బ్స్ అండ్ ఫినిష్డ్ యాక్షన్స్ విత్ ఫోకస్ ఆన్ ప్రజెంట్ సిచ్యువేషన్. చూడండి అన్ఫినిష్డ్ యాక్షన్స్ స్టేటివ్ వర్బ్తో చెప్తుంది, అదేవిధంగా ఫినిష్డ్ యాక్షన్స్ విత్ ఫోకస్ ఆన్ ప్రజెంట్ సిచ్యువేషన్తో ఫోకస్ చేస్తూ ఫినిష్డ్ యాక్షన్స్ని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పాయింట్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఇక్కడ చూడండి పాజిటివ్ షార్ట్ ఫామ్, తర్వాత నెగిటివ్ షార్ట్ ఫామ్, దాన్ని కాంట్రాక్టెడ్ ఫామ్ అని కూడా అంటాం. సో పాజిటివ్ చూడండి ఐ హ్యావ్ ప్లేడ్, సో దీన్ని పాజిటివ్ షార్ట్ ఫామ్ హ్యావ్ ప్లేడ్ అనాలి, దాన్ని హ్యావ్ ప్లేడ్ అని చెప్పాలి. నెక్స్ట్, యూ హ్యావ్ వర్క్డ్. నెక్స్ట్, he has written. She has walked. She's walked. It has rained. It's rained. We have traveled. They have studied. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏదైతే కామా మధ్యలో ఉందో దాన్ని అపాస్ట్రఫీ అంటాం. కామా అనకూడదు, నేను మీకు చెప్తున్నాను, దాన్ని అపాస్ట్రఫీ అంటాం. ఏదైతే సింబల్ ఇది ఉందో దాన్ని అపాస్ట్రఫీ అంటాం. అపాస్ట్రఫీని మనము పొసెషన్ని మరియు కాంటాక్ట్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. పంక్చుయేషన్ మార్క్స్లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా, పంక్చుయేషన్ మార్క్స్ టాపిక్ చెప్పినప్పుడు వాటి గురించి క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, ఇక్కడ నెగిటివ్ చూడండి, నెగిటివ్ షార్ట్ ఫామ్, దాన్ని కాంట్రాక్టెడ్ ఫామ్ అని చెప్తాం. ఐ హ్యావ్ నాట్ ఈటెన్, హ్యావెంట్ ఈటెన్. చూడండి, యూ హ్యావ్ నాట్ బీన్ టు అమెరికా. ఇక్కడ గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ నాట్ బీన్ టు అమెరికా అంటే నువ్వు అమెరికాకు ఇంకా వెళ్ళలేదు అని అర్థం. ఐ హ్యావ్ బీన్ టు అమెరికా అంటే నేను అమెరికాకు వెళ్ళాను అని అర్థం. సో నేను అమెరికాకు వెళ్ళాను అని అర్థం. ఇక్కడ బీన్ టు అంటే వెళ్ళడం, అంటే అక్కడ ఐ హ్యావ్ గాన్ టు అమెరికా అనే మీనింగ్ అయితే వస్తుంది. ఐ హ్యావ్ బీన్ టు అమెరికా అంటే ఐ హ్యావ్ గాన్ టు అమెరికా అనే మీనింగ్ అయితే వస్తుంది. చూడండి ఐ హ్యావెంట్ బీన్ టు అమెరికా. హీ హ్యాస్ నాట్ సీన్, హీ హ్యాజంట్ సీన్. షీ హ్యాస్ నాట్ ప్లేడ్, షీ హ్యాజంట్ ప్లేడ్. ఇట్ హ్యాస్ నాట్ గాన్, ఇట్ హ్యాజంట్ గాన్. వీ హ్యావ్ నాట్
డాన్స్డ్, వీ హ్యావెంట్ డాన్స్డ్. ఇక్కడ బీన్ గమనించాలి, ఇది V3 ఫామ్. ఓకేనా, V3 ఫామ్. నేను మీకు హ్యావ్ ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నాయి కదా. సో యామ్, ఈజ్, ఆర్కి V3 ఫామ్ ఏమవుతుందంటే బీన్ అవుతుంది. V4 ఫామ్ ఏమవుతుందంటే బీయింగ్ అవుతుందని మీకు ముందే చెప్పాను. సో ఇక్కడ బీన్ ఫామ్ అనమాట ఇది. ఓకేనా, ఇక V3 ఫామ్ ఇది. యామ్, ఈజ్, ఆర్కి V3 ఫామ్. యామ్ కావచ్చు, యూ కావచ్చు, ఆర్, యామ్ కావచ్చు, ఈజ్ కావచ్చు, ఆర్ కావచ్చు, వీటికి V3 ఫామ్ ఏమవుతుందంటే బీన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్తో మనం బ్లాంక్ని ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ వర్క్డ్ టుడే. ఇక్కడ చూడండి, వర్క్ అనేది బ్రాకెట్లో ఇచ్చాడు వర్బ్. ఈ వర్బ్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ ఏమవుతుంది, హ్యావ్ వర్క్డ్. ఎందుకంటే ఐ సబ్జెక్ట్ ఉంది కాబట్టి హ్యావ్ రాసాం, హ్యావ్ వర్క్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నాట్ అనేది నెగిటివ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను దీన్ని నెగిటివ్లో రాయాలి. ఐ హ్యావెంట్ లేదా ఐ హ్యావ్ నాట్ వర్క్డ్. ఐ హ్యావ్ నాట్ వర్క్డ్. షార్ట్ ఫామ్ అయితే హ్యావెంట్ అని రాస్తాం. లేదంటే ఇక్కడ షార్ట్ ఫామ్ రాయకపోతే ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ టుడే అని చెప్పాలి. నెక్స్ట్ బై ఉంది. సో బై అంటే V3 ఫామ్ ఏమవుతుంది, బాట్, BAUGHT. ఇది బాట్ అవుతుంది. సో అప్పుడు వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. వీ హ్యావ్ బాట్ ఏ న్యూ ల్యాంప్. మేము ఒక కొత్త ల్యాంప్ని కొన్నాము అని. వీ డాష్ నాట్ ప్లాన్ అవర్ హాలిడే. చూడండి, వీ హ్యావెంట్ అని రాస్తాను. షార్ట్ ఫామ్ ఇక్కడ రాస్తాను. వీ హ్యావెంట్ ప్లాన్డ్. సో ప్లాన్కి V3 ఫామ్ ఏంటండి, ప్లాన్డ్. సో ఈ విధంగా మనకు వర్బ్ ఫామ్స్ రావాలి. ఓకేనా. నెక్స్ట్ వేర్ BU. ఇక్కడ చూడండి, బీ ఉంది. సో ఇక్కడ బీకి V3 ఫామ్ బీన్ అవుతుంది. వేర్, ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ అవుతుంది. దీనికి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, హ్యావ్. యూ అనేది సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి హ్యావ్. వేర్ హ్యావ్ యూ వేర్ హ్యావ్ యూ బీన్. సో క్వశ్చన్ మార్క్, వేర్ హ్యావ్ యూ బీన్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనే మీనింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ కూడా ఎక్కడ ఇచ్చినాను, ఇక్కడ హ్యావ్. ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్ హ్యావ్ బీన్. సో హ్యావ్ యూ బీన్, వేర్ హ్యావ్ యూ బీన్ అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిఫ్త్ వన్, హీ డాష్ 5 లెటర్స్. సో ఇక్కడ చూడండి, హీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అయితే రాయడం జరుగుతుంది. సో రైట్కి V3 ఫామ్ రిటర్న్. సో హీ హ్యాజ్ రిటర్న్ 5 లెటర్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, షీ డాష్ హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ చూడండి, నాట్ ఇచ్చాడు, సి అని ఇచ్చాడు. అప్పుడు షీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రాస్తాం. హ్యాజ్ తర్వాత నాట్ రాస్తాం. తర్వాత సికి V3 ఫామ్ సీన్. షీ హ్యాజ్ నాట్ సీన్ హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ లాంగ్ టైమ్ అనేది కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక కీవర్డ్. అంటే లాంగ్ టైమ్ వస్తే మోస్ట్లీ మనకు పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. షీ హ్యాజ్ నాట్ సీన్ హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. చాలా రోజుల నుండి ఆమె అతన్ని చూడలేదు అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ డాష్ అట్ స్కూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ బీ ఉంది. బీకి V3 ఫామ్ ఏంటి, బీన్. యూ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకు క్వశ్చన్ కాబట్టి యూ ఏది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ హ్యావ్ రాయాలి. ఓకేనా. హ్యావ్ యూ బీన్ అట్ స్కూల్. నువ్వు స్కూల్ వద్ద ఉన్నావా అని అర్థం. సో హ్యావ్ యూ బీన్, ఇక్కడ ఏం రాయాలి, హ్యావ్ యూ బీన్. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి, ద స్కూల్ డాష్ ఎట్. సో ఇక్కడ నాట్ అనేది ఉంది, వర్బ్ V1 స్టార్ట్ అనేది ఇచ్చాడు, మనం V3లోకి మార్చాలి. స్కూల్ అనేది సింగులర్, ద స్కూల్ అనేది సింగులర్. సో కాబట్టి హ్యాజ్ నాట్, నెగిటివ్ కాబట్టి నాట్, స్టార్టెడ్. ద స్కూల్ హ్యాజ్ నాట్ స్టార్టెడ్ ఎట్. సో స్కూల్ అనేది ఒక థింగ్, అంటే లైక్ ఒక పర్సన్ అయితే కాదు. సో కొన్నిసార్లు ఏమి ఇస్తాడంటే స్కూల్ ఒక పర్సన్ కాదు, స్టార్ట్ అవ్వబడుతుంది స్కూల్. సో అప్పుడు ద స్కూల్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. పాజిటివ్ అనమాట ఇది. స్కూల్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. నెగిటివ్ అంటే ద స్కూల్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్. హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్. ఎందుకు ఇక్కడ బీన్ చెప్పానంటే, హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్ ఎందుకు చెప్పానంటే, హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్ ఎందుకు చెప్పానంటే, ఈ హ్యాస్ నాట్ బీన్ అనేది ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్ని తెలియజేస్తుంది. హ్యాస్ బీన్ స్టార్టెడ్ అనేది చూడండి, హ్యాస్ బీన్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ అనమాట. ఎందుకంటే స్కూల్ ప్రారంభం అంటే స్టార్ట్ అవ్వబడుతుంది, కొన్నిసార్లు ఇట్లా ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక పని వేరే వ్యక్తుల చేత జరగబడతాయి. అప్పుడు జరగబడినప్పుడు ఇక్కడ చూడండి చేయబడుతుంది కాబట్టి ద స్కూల్ హ్యాస్ బీన్ స్టార్టెడ్
స్టార్టెడ్, ద స్కూల్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. నెగిటివ్లో అంటే ద స్కూల్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్ ఎట్, స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వబడలేదు అనే మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వర్సెస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంకా చెప్పలేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీకు చెప్పాను, సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పలేదు. బట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఉంటాయి, అవి చూద్దాం. 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 26, 27లో ఉంది. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్సెస్ అనమాట, ఆ లెసన్లో నుంచి తీసుకున్న సెంటెన్సెస్. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీ షోర్. సీ షోర్ అంటే తీరం, అంటే బీచ్ అని చెప్పవచ్చు, బీచ్ అని చెప్పవచ్చు. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీ షోర్. అతను ఆ రోజు ఈవినింగ్ అతను మమ్మల్ని సీ షోర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అని అర్థం అనమాట. నెక్స్ట్, ఐ చోస్ ఫిజిక్స్. నేను ఫిజిక్స్ని ఎంచుకున్నాను, చూస్ చేసుకున్నాను నేను. చోస్ V2 అనమాట, ఇది V2, ఇది కూడా V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. నెక్స్ట్, దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇది కూడా V2నే, సింపుల్ పాస్ట్. సో అది నాకు వాస్తవానికి లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇండీడ్ అంటే వాస్తవానికి, నిజానికి అనే మీనింగ్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్, కలాం డెడికేటెడ్ హిస్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిస్ టీచర్స్. కలాం తన యొక్క అచీవ్మెంట్స్ అంటే విజయాలు కావచ్చు, తన యొక్క విజయాలని తన యొక్క టీచర్స్కి డెడికేట్ చేసేసాడు, అంకితం ఇచ్చేసాడు అని. ది అబౌవ్ సెంటెన్సెస్ డినోట్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఏవైతే ఇక్కడ ఈ సెంటెన్సెస్లో ఏవైతే ఈ యాక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ పూర్తయిన పనులు అనమాట, పాస్ట్ గతాన్ని తెలిస్తే. హెన్స్ ద వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ వర్బ్ ఏవైతే ఉన్నాయో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వర్బ్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. టేక్, టుక్, టేకెన్ ఇర్రెగ్యులర్ వర్బ్. డెడికేటెడ్ రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్కి మీకు తేడా చెప్పాను. సో చూడండి, టేక్, టుక్, టేకెన్. ఇక్కడ టుక్, టేకెన్ డిఫరెంట్గా ఉందన్నమాట. V1, V2, V3 డిఫరెంట్గా ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. నెక్స్ట్, డెడికేటెడ్ ఇక్కడ కామన్గా ఉంది చూడండి, అంటే చూడడానికి ఒకేలా ఉంది, వీటిని రెగ్యులర్గా ఉంది, సో రెగ్యులర్ వర్బ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు బీ ఫామ్ చూడండి, యామ్ ఈజ్కి వాజ్ బీన్ అవుతుంది, ఆర్కి వర్ బీన్ అవుతుంది. అంటే యామ్ ఈజ్ అనేది V1 అయితే ఈ వాజ్ V2, ఇది V3 అనమాట. అర్థమైందా? ఇవి వర్బ్ ఫార్మ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, fill in the blanks with the past form of the verb given in brackets. ఇక్కడ చూడండి, పాస్ట్ ఫామ్తో ఫిల్ చేయమన్నాడు. పాస్ట్ ఫామ్ అంటే V2 అనమాట. సో చూడండి, శంకర్ డాష్ ద బ్యాంక్ లాస్ట్ మంత్. ఇక్కడ లాస్ట్ మంత్ అనేది మన కీవర్డ్ కాబట్టి పాస్ట్ V2. సో జాయిన్డ్ అంటే శంకర్ లాస్ట్ మంత్ బ్యాంక్లోకి జాయిన్ అయ్యాడు. సో జాయిన్డ్ తర్వాత ఎటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు మనం. ఓకేనా. నెక్స్ట్, వేర్ డాష్ యూ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఎస్టర్డే అనేది పాస్ట్ని తెలియజేస్తుంది. సో పాస్ట్ని తెలియజేసినప్పుడు వేర్ వర్ యూ అంటే నువ్వు ఎస్టర్డే ఎక్కడ ఉన్నావు అని. సో దీని ముందు సిన్స్ యూజ్ చేసినప్పుడు, ఒకవేళ ఎస్టర్డే ముందు సిన్స్ యూజ్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయొచ్చేమో కానీ, సో జనరల్గా ఈ సిన్స్ లేకపోతే ఈ ఎస్టర్డే మాత్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రాయాలి. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బే ఉంటుంది అనమాట, అంటే V2నే ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్, ఫాతిమా డాష్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇన్ 2016. సో ఇక్కడ పాస్ ఉంది కదా, పాస్డ్. నెక్స్ట్ ఇక్కడ విన్ ఉంది కదా, ఓన్. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఉంది కదా, రోట్. అంటే మనకంతా పాస్ట్ టెన్స్లోనే రాయమన్నాడు కాబట్టి ఇక్కడ చూడు, గో, వెంట్. సో గమనించాలి, ఇండియన్ క్రికెటర్ టీమ్ ఓన్ ద ట్రోఫీ ఇన్ 2017లో ఇండియన్ క్రికెట్ టీం ట్రోఫీ గెలిచింది అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లీనా ఇక్కడ రైట్ ఉంది, లీనా రోట్ హర్ ఎగ్జామినేషన్ అండ్ వెంట్ హోమ్ ఇమీడియట్లీ. గోకి పాస్ట్ ఫామ్ వెంట్ కదా, సో గోకి పాస్ట్ ఫామ్ వెంట్, రైట్కి పాస్ట్ ఫామ్ రోట్. V3 ఏమవుతుంది, రిటర్న్ అవుతుంది. ఈ గోకి V3 ఏమవుతుంది, గాన్ అవుతుంది. మనకేమి సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి కాబట్టి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ V2ని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ యూనిట్ 1లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని డిస్కస్ చేసాం కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డినోట్స్ ద యాక్షన్ దట్ బిగన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ టు ద ప్రజెంట్. ఇది ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ, పాస్ట్లో ప్రారంభమవుతుంది. ఈ పాయింట్ నేను చెప్పాను మీకు, పాస్ట్లో ప్రారంభమై అండ్ కంటిన్యూస్ టు ద ప్రజెంట్కి కంటిన్యూ అవుతుంది, ప్రజెంట్ టైంకి కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ చూడండి,
అంటే గతంలో ప్రారంభమైంది, ప్రస్తుతం సమయానికి కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. వి రైట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ ద మార్కర్స్ లైక్ జస్ట్, ఎట్, ఎట్సెట్రా. సో అంటే మార్కర్స్ అంటే కీవర్డ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ కీవర్డ్స్ని మనం రాయడం అయితే జరుగుతుంది. దీన్ని అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని చెప్తాం. జస్ట్, ఎట్. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది నేను తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వి రైట్ పాస్ట్ టెన్స్ విత్ ద మార్కర్స్ లైక్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, మంత్. సో లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎస్టర్డే ఇవి ప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అగో అనేది కూడా పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అర్థమైందా? ఈ కీవర్డ్స్ గుర్తు పెట్టుకోండి. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, అగో అనేది దేంట్లో యూజ్ చేయడం జరుగుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జస్ట్, ఎట్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2. ఈ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటి నుంచే డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వచ్చు. యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇక్కడ ఉన్నవి మోస్ట్లీ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్లే. ఓకేనా? ఇక్కడ ఎక్సర్సైజ్లో ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్లే. నెక్స్ట్ టైమ్ అడ్వర్బ్స్ యూజ్డ్ విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క టైమ్ అడ్వర్బ్స్ అనమాట. టైంని సూచించే అడ్వర్బ్స్ ఇక్కడ ఇచ్చాడు, వాటిని మనం ఫిల్ చేయాలి బ్లాంక్స్లో. ఈజ్ మిస్టర్ రవి అట్ హోమ్? నో. నో ఇక్కడ ఏం రాయాలి? హీ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ వర్క్. నో, అతను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. హీ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ వర్క్. ఇక్కడ ఆల్రెడీ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, వెన్ డస్ ద ట్రైన్ టు కాకినాడ అరైవ్? వెన్ డస్ ద ట్రైన్ టు కాకినాడ అరైవ్? ఇట్ హ్యాస్ డాష్ లెఫ్ట్. సో ఇట్ హ్యాస్ డాష్ లెఫ్ట్ అనేది ఉంది. ఇట్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. దీనికి సమాధానంగా ఏమొచ్చింది? ఇట్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. ఇప్పుడే వెళ్ళింది. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. సో ఇమ్మీడియట్ పాస్ట్ అనమాట. సో ఇప్పుడే పూర్తయింది అనమాట, ఇమ్మీడియట్ పాస్ట్. సో జస్ట్ రాస్తాం. ఇక్కడ ఏది సెట్ అవుతుంది? ఇక్కడ జస్ట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ద చీఫ్ గెస్ట్ హ్యాజంట్ అరైవ్డ్. ఇక్కడ చూడండి, హ్యాజంట్ నెగిటివ్ అయితే మనకి ఇక్కడ నెగిటివ్లో ఏం సూట్ అవుతుంది? ఎట్ సూట్ అవుతుంది. సో కాబట్టి ఎట్ని నెగిటివ్లోనే కదా యూజ్ చేస్తాం. సో నెగిటివ్ లేదా ఇంట్రాగేటివ్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఎట్. సో కాబట్టి మనం ఆన్సర్ ఎట్ని రాయాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ విజయవాడ డాష్ ఏ లాంగ్ టైం ఉంది. సో లాంగ్ టైం ఉంది, దానికి ఇది పీరియడ్ ఆఫ్ టైమా, పాయింట్ ఆఫ్ టైమా? ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఇక్కడ చూడండి, ఫర్ని రాయవలసి ఉంటుంది. ఫర్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ విజయవాడ ఫర్ ఏ లాంగ్ టైం. నెక్స్ట్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు. పాయింట్ ఆఫ్ టైం అయితే ఇక్కడ సిన్స్ ఎక్కడ ఉంది? ఇదో ఇక్కడ ఉంది, ఇక్కడ రాయవలసి ఉంటుంది సిన్స్. సో సిన్స్. నెక్స్ట్ హ్యావ్ యూ డాష్ బీన్ టు ఏ సర్కస్? నువ్వు సర్కస్కి వెళ్ళావా అంటే హ్యావ్ యూ ఎవర్, నెవర్. సో ఇక్కడ చూడండి, ఎవర్ రాయొచ్చు. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు, ఎప్పుడైనా నువ్వు సర్కస్కి వెళ్ళావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు సర్కస్, లేదా హ్యావ్ యూ నెవర్ బీన్ టు సర్కస్. నువ్వు సర్కస్కి ఎప్పుడు వెళ్ళలేదా? నెగిటివ్ అనమాట. హ్యావ్ యూ నెవర్ బీన్ టు హ్యావ్ యూ నెవర్ బీన్ టు ఏ సర్కస్, నువ్వు సర్కస్కి ఎప్పుడు వెళ్ళలేదా అనేది ఇక్కడ అవుతుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయిపోతుంది. నెవర్ యాడ్ చేస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. ఒకవేళ ఎవర్ అయితే పాజిటివ్ ఇంట్రాగేటివ్. అంటే హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఏ సర్కస్, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా, నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ ఎవర్, నెవర్కి అది తేడా. రెండు కరెక్టే. ఇక్కడ బ్లాంక్లో ఏదైనా రాయొచ్చు. సో చూడండి, ఎవర్, నెవర్ అనేవి ఏమవుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ అవి. ఓకేనా? అడ్వర్బ్ ఆఫ్ టైంని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ 10th క్లాస్లో ఉన్న పాయింట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, హ్యాజ్, హ్యావ్ ప్లస్ వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే V3నే. ఓకేనా? మరి ఏదో కాదు, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3 అని. సో పాస్ట్ పార్టిసిపల్ అన్న V3 అన్న ఒకటే. ఓకే, మనం యాక్చువల్గా ఈ V3, V1, V2, V4 ఇవన్నీ మనం పేరు పెట్టుకున్నవి. మన సౌలభ్యం కోసం మనం పేరు పెట్టుకున్నాం. యాక్చువల్గా వీటి పేరు పాస్ట్ పార్టిసిపులే అని చెప్పాలి. అర్థమైందా? మనం స్ట్రక్చర్ ఈజీగా ఉండడానికి కోసం, మనం ఈజీగా క్లాస్ చెప్పుకోవడానికి కోసం మనం పేరు పెట్టుకున్న పేర్లు ఇవి. నెక్స్ట్ రెఫర్స్ టు యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ హ్యావ్ నో డెఫినెట్ టైం రెఫరెన్స్. ఏదైతే డెఫినెట్ టైంని రెఫరెన్స్ లేకుండా ఉంటుందో, డెఫినెట్ టైం చెప్పాల్సిన అవసరం లేదు, రెఫరెన్స్ అవసరం లేదు టైంని, అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ 3 సిచ్యువేషన్స్. ఇక్కడ కింద కొన్ని 3 సిచ్యువేషన్స్ అంటే 3 సిచ్యువేషన్స్ ఇచ్చాడండి. అవి ఆ సిచ్యువేషన్స్లో
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది 10th క్లాస్లో ఇచ్చాడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ ఫినిష్డ్. గతంలో పూర్తిగా అయిపోయిన పనుల్ని, అదేవిధంగా హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ యూజ్డ్ ఇఫ్ ద యాక్షన్ హ్యాజ్ కరెంట్ రిలెవెన్స్ that is it is related to the speaker's experience. గమనించాలి, ఇక్కడ పెద్ద రూల్ ఉంది ఇది. సో చూడండి, గతంలో పూర్తయిన పనిని తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ని చెప్తాం, బట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్ పాస్ట్ని పూర్తయిన పనిని చెప్పడానికి యూజ్ చేస్తాం, బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ని కూడా యూజ్ చేయొచ్చు ఎప్పుడైతే స్పీకర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా దానికి, అంటే స్పీకర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా ప్రస్తుత సమయానికి సంబంధం ఉంటే, ప్రస్తుత సమయానికి దాని ఫీలింగ్ ఇంకా ఉంటే మనము దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయొచ్చు అని చెప్తున్నాడు. ఇన్ దిస్ కేస్ ఈవెన్ దో ద యాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్, they are still with the speaker as part of his her experience and knowledge. This use of the present perfect is therefore also called the experiential use of the present perfect. సో చూడండి, దీన్ని ఇంకొక పేరు పెట్టాడు అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మరొక పేరు ఏమని పెట్టాడు? ఎక్స్పీరియన్షియల్ యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దాన్ని ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే, అది పని అయితే అయిపోయింది, కానీ దాని యొక్క భావాలు, దాని యొక్క ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నట్టే, ఇంకా దాని మైండ్లో నుంచి పోవట్లేదు. దాని యొక్క భావాలు, ఆ పని పూర్తయింది కానీ తన మైండ్లో నుంచి, స్పీకర్ యొక్క మైండ్లో నుంచి పోవట్లేదు, దాన్ని తరచుగా గుర్తు చేసుకుంటున్నాడు, దాని ఫీలింగ్స్ ఇంకా అనుభవిస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను తెలుగులో ఇచ్చాను. గతంలో అయిపోయిన పనులను వాటి ప్రభావం ఇంకా ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు. స్పీకర్ యొక్క గతంలో పూర్తయిన అనుభవాలను, అనుభూతులను, వాటిని ప్రస్తుతం ఇంకా అనుభూతి చెందుతున్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించవచ్చు. సో అంత ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చాడు కదా, అంటే లైక్ ఈ యూసేజ్ ఏదైతే ఇచ్చాడో, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఇచ్చాడో ఆ సిచ్యువేషన్కి మీనింగ్ ఇది. తెలుగులో నేను చెప్పాను కదా ఇది. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్. నేను తాజ్ మహల్ని చూశాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ తాజ్ మహల్ ఏదైతే అతను చూశాడో స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమొరీ. అంటే ఏదైతే నేను తాజ్ మహల్ చూశానో ఆ తాజ్ మహల్ నాకు ఇంకా మెమొరీలోనే ఉంది. అంటే మెమొరీలో నుంచి వెళ్ళట్లేదు, ఆ తాజ్ మహలే గుర్తొస్తుంది. ఆ తాజ్ మహల్ని లైక్ మాట్లాడుతున్నప్పుడల్లా ఆ తాజ్ మహల్ ఎట్లుంది, అక్కడ స్పెండ్ చేసిన సమయం కావచ్చు, సో అవన్నీ గుర్తొస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, మీనింగ్ ఏంటంటే, ఐ నో ద తాజ్ మహల్, ఇట్ ఈస్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమొరీ. కాంట్రాస్ట్, ఐ సా ద తాజ్ మహల్ 2 years ago. నేను 2 years ago తాజ్ మహల్ని చూసాను. ఇది పాస్ట్ టెన్స్ అనమాట. ఇది ఇక్కడ V2 ఉంది చూడండి, ఇది పాస్ట్ టెన్స్, ఇది పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా. నెక్స్ట్, అప్పుడు 2 years ago నేను చూశాను. ఇక్కడ ఏం దాని యొక్క ఫీలింగ్ ఏం లేదు, ఇంకా 2 years ago చూశాను అని చెప్తున్నాడు అంతే. ఓకేనా, అది పాస్ట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, టు ఇండికేట్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ విచ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ టు ద ప్రజెంట్ మూమెంట్. సో పాస్ట్లో ప్రారంభమైంది, ఇప్పుడు కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ద మూమెంట్ వెన్ వీఆర్ స్పీకింగ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్న సమయానికి ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ని, దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. నేను 10 years నుంచి హైదరాబాద్లో నివసిస్తున్నాను, అంటే ఇప్పుడు కూడా నివసిస్తున్నాను. ఇక్కడ ఫర్ యూజ్ చేయడం జరిగింది. ఫర్ ఎందుకు? 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం, సో కాబట్టి ఫర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హ్యావ్ లివ్డ్ అనేది హ్యావ్ ప్లస్ V3 ఫామ్. నెక్స్ట్ మీనింగ్ ఏంటంటే, ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago అండ్ ఐఎమ్ స్టిల్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నేను 10 years ముందు హైదరాబాద్లో నివసించడం ప్రారంభించాను, ఇప్పటికీ కూడా హైదరాబాద్లోనే నివసిస్తున్నాను అనే మీనింగ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ యూ విష్ ద స్టేట్ దట్ యూ స్టిల్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్ యూ షుడ్ సే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. సో ఇంకా నీకు హైదరాబాద్లోనే నివసించవలసి వస్తుంది, అంటే హైదరాబాద్లో నివసించాలి అనుకుంటున్నావు అనే సిచ్యువేషన్లో నువ్వు ఇలా చెప్పవచ్చు అనమాట. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. అప్పుడు ఇక్కడ చూడండి, ఏ టెన్స్ అయిపోతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది. సో నీకు ఇంకా నివసించాలని హైదరాబాద్లో ఉంది, ఇంకా నివసిస్తావు ఇంకా కొద్ది రోజులు అని అనుకుంటే, అంటే కొద్ది సంవత్సరాలు అనుకుంటే, నువ్వు ఈ ఫామ్లో చెప్పొచ్చు, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అని.
దిస్ యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇట్స్ లింకింగ్ యూజ్ యాజ్ ఇట్ లింక్స్ ద పాస్ట్ విత్ ద ప్రజెంట్. సో ఈ యూసేజ్ చూస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది సో పాస్ట్ని మరియు ప్రజెంట్ని లింక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ని పాస్ట్ సిచ్యువేషన్తో లింక్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి, పాస్ట్ టెన్స్ని ప్రజెంట్ టెన్స్తో లింక్ చేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ వన్, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రెఫర్ టు పాస్ట్ యాక్షన్స్ ఈవెంట్స్ హూజ్ రిజల్ట్ ఆర్ సీన్ ఇన్ ద ప్రజెంట్. సో ఏదైతే గతంలో జరిగిన యాక్షన్కి సో ప్రస్తుతం దాని యొక్క ఫలితం కనబడుతూ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, రిజల్టేటివ్ పాస్ట్ అని చెప్పాను కదా, సో ఇదండి. ఓకేనా, వెన్ దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఇన్ ద ప్రజెంట్ ఫర్ సమ్ యాక్షన్స్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగి ఉంది పని, కానీ దాని ఎవిడెన్స్, దాని యొక్క రిజల్ట్ ఇంకా ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది ఎవిడెన్షియల్ యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ అ రిజల్టేటివ్ పాస్ట్. సో చూడండి, దీన్ని రిజల్టేటివ్ పాస్ట్ అని కూడా చెప్తాం. ఇది ఎవిడెన్స్ని చూపిస్తుంది కాబట్టి దీన్ని రిజల్టేటివ్ పాస్ట్ అని కూడా చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ రైన్డ్ ఎవిడెన్స్ లుక్ ద గ్రౌండ్ ఈజ్ వెట్. చూడు, గ్రౌండ్ వెట్గా ఉంది. ఇట్ హ్యాస్ రైన్డ్, ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా. సో చూడు, ఇది వర్షం పడింది. చూడు, గ్రౌండ్ ఇంకా వెట్గా ఉంది. గ్రౌండ్ ఇంకా వెట్గా అంటే తడిగా ఉంది అనే ఎవిడెన్స్ని తెలియజేస్తుంది. సో కాబట్టి అది రిజల్టేటివ్ పాస్ట్ అవుతుంది. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ మేక్ ద డిఫరెన్స్ క్లియర్. ఐ సా ద ఫిలిం గాంధీ లాస్ట్ మార్చ్. చూడండి, ఐ సా ద ఫిలిం గాంధీ లాస్ట్ మార్చ్. నేను గాంధీ అనే ఫిలింని మార్చ్లో చూశాను. హియర్ ద స్పీకర్ ఈజ్ కాలింగ్ అటెన్షన్ టు ద యాక్షన్ ఆఫ్ సీయింగ్ అండ్ టు ద టైమ్ వెన్ ఇట్ హ్యాపెండ్. చూడండి, ఇక్కడ టైం చెప్పేశాడు, లాస్ట్ మార్చ్లో నేను చూశాను. సో కాబట్టి V2లో ఒకవేళ టైం చెప్పకపోతే ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గాంధీ అని చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గాంధీ. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇచ్చాడు, ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గాంధీ. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, హియర్ ద స్పీకర్ ఈజ్ నాట్ సేయింగ్ వెన్ హీ సా ద ఫిలిం, హీ ఈజ్ కాలింగ్ అటెన్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ నౌ ఏ పర్సన్ with personal experience of the film or someone who can tell us about it. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో టైంని ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో టైంని ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఏం చెప్తున్నాడు, మూవీని చూశానని అంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాడు, తన ఎక్స్పీరియన్స్ని ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాజ్ షార్ప్నింగ్ ద పెన్సిల్. నేను నా ఫింగర్ని కట్ చేసుకున్నాను ఎప్పుడైతే నా పెన్సిల్ని షార్ప్నింగ్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ చూడండి, నథింగ్ ఈజ్ సెడ్ అబౌట్ ఎనీ రిజల్ట్ నౌ. సో ఇక్కడ ఏ రిజల్ట్ని తెలియజేయట్లేదు. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, ఇక్కడ ఎందుకు రిజల్ట్ని తెలియజేయట్లేదు అంటే ఇక్కడ V2 ఉంది. ఓకేనా, ఇక్కడ మనము V3 ఫామ్లో అంటే లైక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పలేదు. నేను కట్ చేస్తున్నప్పుడు నా ఫింగర్ని కట్ చేసుకున్నాను అంటే నేను షార్ప్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు నా ఫింగర్ కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, సో వాజ్ షార్ప్నింగ్ అంటే ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ పాస్ట్ కంటిన్యూస్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఉంది, ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది. సో ఇక్కడ ఎక్కడ పర్ఫెక్ట్ లేదు అంటే మనకు ఎవిడెన్స్ ఎక్కడ చూపెట్టలేదు. ఓకేనా, నేను షార్ప్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు పెన్సిల్ని నా వేలు కట్ అయింది అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అండ్ ఇట్ ఈస్ బ్లీడింగ్ నౌ. చూడు, అంటే ఎవిడెన్స్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి హ్యావ్ ప్లస్ V3తో చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవిడెన్స్ ఉందని అర్థం. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ గ్రామర్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలా తక్కువ ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ వాటి గురించి చాలా తక్కువ యూసేజ్ అయితే ఉన్నాయి. ఓకేనా, తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్, తర్వాత పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, అవి చాలా ఇంపార్టెంట్. పాస్ట్ టెన్స్లో అవి 3 ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. సో వాటిని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.